నిన్న పరీక్ష పెట్టింది దేవుడు. పుత్రకాత పురన్న దుష్టర్చత ప్రారచ్చత శ్రియం వర్ధిష్యమాయుష్యమారోగ్యం ధనం మదీయం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘాయు. స్టోరీ చెప్పేయండి. प्रथम पादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिण दिग्भागे श्रीरंगस्य उत्तर दिक्प्रदेशे गंगा कावेर्योर्मध्यदेशे श्री सीतारामचंद्रस्वामिनः आलय सन्निधौ भगवन् सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवाते शुभतिथौ शुभवासरे शुभयोगे क्षेम धैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सीता रामचंद्र स्वामिनः परिपूर्ण कटाक्ष सिद्ध्यर्थं बोलो सीता रामचंद्र भगवान की जय, बोलो जीयर महाराज की जय, मंगल महानीराजनम राजाधिराज राजाय रामभद्राय मंगलम् मंगलाचार्य मदाचार्य पुरोगमये सर्वैश्वर्याचार्यै श्री 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 दंड चिन्ह श्रीमन्नारायण रामानुजी महाराज की जय. అర్చకో హరి సాక్షాత్ అన్నట్టుగా మన సుభాష్ నగర్లో పొలిటీషియన్స్ కూడా ఇక్కడ వచ్చి తమ విజయాల కోసం నామినేషన్ పత్రాలు కూడా ఇక్కడ పెట్టి విజయాలు సాధించినటువంటి సంఘటనలు గొప్పలు. స్వామి వారి యొక్క 70వ తిరుక్షమతోత్సవ సందర్భంగా మనం ఈ శ్రీరామ కలశ హృదయాన్ని మనం ఈ ఆలయంలోకి తీసుకురావడం కూడా ఒక శుభ సూచకం, ఒక చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాం. అయితే ఇది ఇక్కడికి రావడం వల్ల మన అందరికీ కూడా మనిన్ని మంచి శుభాలు కలగాలని, మరింత ఉన్నతి కలగాలని మనం అందరం భగవంతుని స్మరించుకుంటూ జై శ్రీమన్నారాయణ. ముందు అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, అక్కడ సిద్ధి వినాయకుడు, శివలింగం ఆ చెట్టు దగ్గర ఉండేనట బయట. ఇదంతా అవుట్స్కాట్ అంటే మొత్తం పొలాలు చెట్లు పొదలు ఉండే అన్నట్టు. ఉన్నప్పుడు ఆ వినాయకుడిని ఆంజనేయ స్వామిని చూసి సాయిరెడ్డి గారు ఊరు వాళ్ళ సహకారంతో ఒక దేవాలయం కట్టాలని చెప్పేసి ఆయన్ని తన 2 ఎకరాల సొంత భూమి గుడికిచ్చి ఇప్పుడు కూడా ఆయన పరంగానే నడుస్తున్నాడు. ఇక్కడ వినాయకుడు ఏంటంటే స్వామి వారు వినాయకుడు సిద్ధి వినాయకుడు. ఇక్కడ కాణిపాకంలో ఏ రూపంలో ఉంటాడో మా స్వామి కూడా అదే రూపంలో ఉంటాడు. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు రమత అయ్యగారు చెప్పినట్టు ఇక్కడ ఏ సెందు ఖచ్చితంగా జరుగుతుంది అనే దాని మీద 90% స్వామి సిద్ధి వినాయకుడు ఖచ్చితంగా అక్కడ పనులు జరుగుతాయి అన్నట్టు. తర్వాత ఆంజనేయ స్వామి శిఖాంజనేయ స్వామి, మీరు ఆంజనేయ స్వామి గమనించండి, శిఖాంజనేయ స్వామి దక్షిణంతో ఉన్నాడు కనుక దీన్ని బేస్ వేసుకొని ఇక్కడ రామాలయం కట్టుడైంది. అప్పుడు ఈ తెల్లబాలతి విగ్రహం ఎందుకు పెట్టాల్సి అంటే ఆయన ఏది శక్కనగర్ రామాలయానికి చైర్మన్ ఉండే సాయిరెడ్డి గారు ఆ విగ్రహాలను చూసి అదే విగ్రహాలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ తర్వాత శక్కనగర్ రామాలయం, డిచ్పల్లి రామాలయం అదే విధంగా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇప్పుడు అన్నట్టు సీతారాముల వారు మీరు చూడండి గమనించండి, స్వామివారు నవ్వినట్టు సీతమ్మ రాములు. ఓం గం వరసిద్ధి గణేశాయ నమః. ఒక అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వస్తే తొడుగు చేయించింది, ఒక అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వస్తే తొడుగు చేయించింది స్వామివారికి. పెడతాం
రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే. అది అర్థం వేరైతే వాళ్ళకి తెలియదు కదా. ఓం రామ రామాయ నమః. ఓం రామ 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 రామ. జై శ్రీరామ్. జై రామ 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 అన్నిట్లలో రావాలి చూడు. సరే తప్పకుండా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే నామ తత్తుల్యం రామ నామ వరాననే. జయ బోలో పవన సుత హనుమాన్ की जय बोलो सीतारामचंद्र भगवान की जय बोलो जीयर महाराज की. అరే చంద్రయ్య గారు ఫోన్ చేయాలి పోయి ఉందా వెంకటరావు నంబర్ మనమేనా నంబరు సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. సహస్రనామ తత్తుల్యం రామ రామ రామనే. 98 03 50
సరే 88. ఏం చెప్పాలి నాకు? సరే చెప్తా. ఉన్నా ఇక్కడనే జయంతి ఉత్సవాలు అన్ని ఊళ్ళకు కొన్ని బియ్యం జై శ్రీమన్నారాయణ. ఇక్కడ వచ్చిన బృందం అంతా జిఎల్ స్వామివారి శిష్య బృందం, వికాస్ తరంగిణి అని మన చిన్న జిఎల్ స్వామివారి జన్మదినం, దాని తిరునక్షత్రం అంటారు. వారి 70వ తిరునక్షత్రం ఉన్నది ఇప్పుడు అక్టోబర్ దీపావళికి. సో దానికి సంబంధించి ఆ ఆచార్య జగదాచార్యులు ఎంతో శ్రమించి మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి 210 అడుగుల రామాంజుల విగ్రహాన్ని స్థాపింపజేసి మన ధర్మాన్ని ధర్మో రక్షిత అన్నట్టుగా ఒకే దగ్గర 108 దివ్యక్షేత్రాలు చూసే మహాభాగ్యం కల్పించిన మహా వ్యక్తి జగరాజ్యాల చిన్నజీయర్ స్వామివారు. సో అలాంటి స్వామివారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి వారి జన్మదినాన్ని ఒకసారి స్మరించుకోవాలని, మీరందరూ కూడా ఆ దీపావళికి స్వామివారి జన్మదినం మీరందరూ రావాలని, ఇది ఆహ్వానంగా భావించాలని చెప్పి మీ అందరి ద్వారా వారికి అక్షత రూపంలో మనము వారికి ఈ కలశంలో సమర్పిస్తాం. అక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ ముచ్చింతల నుంచి వచ్చాయి, ఆశ్రమం నుంచి వచ్చాయి, చిన్న ఆశ్రమం నుంచి. కనుక స్వామివారి 70వ సంవత్సరమే కాదు, ఇలా 108 దివ్యక్షేత్రం ఎలా పెట్టారో అలా 108 సంవత్సరాలు స్వామివారి జన్మదినం చేస్తూ, స్వామివారిని చూస్తూ, స్వామివారి ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండి శిష్యులందరినీ ఆచార్య కృపాకటాక్ష పాత్రగాని ఆచార్యగృహం పొందాలని చెప్పి మనందరం నమస్కారం చేసుకుంటూ, ఇలాంటి గురువులందరూ కూడా అందరికీ ఉండాలి, ఆ గురువులందరూ బాగుండాలి. గురువు బాగుంటే శిష్యుడు బాగుంటాడు, వీళ్ళందరూ బాగుంటే ధర్మం కాపాడబడుతుంది. ఈ రోజుల్లో ధర్మంని చాలామంది దుర్భాష ఆడడం, మన హిందుత్వాన్ని ముఖ్యంగా ఎన్నో రకాల దుర్భాష చేస్తూ ఉంటారు. కనుక మనందరం ఒక్కటిగా ఉండి మన సమాజాన్ని కాపాడాలని, ఐక్యత ఉండాలని, ధర్మాన్ని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నట్టుగా అందరూ కూడా కలశంలలో మీ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. వీలైనంత దక్షిణ కూడా వేసుకుంటే వేయవచ్చు, అందులో దక్షిణ కానీ లేకుంటే పట్టి మొక్కం బియ్యం కానీ వేయవచ్చు. అయ్యారు ఒకసారి మన గ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆచార్య సమాశ్రయణ కూడా చేస్తుంటారు. అంటే
శిష్యలింగం పొందాలంటే గురుపదేశం పొందు. అది ఆగస్టు 2 నాడు ముచ్చింతలో ఉంది. ఒకవేళ ఇంకా ఇష్టం ఆసక్తి ఉన్న వాళ్ళు మనం వెళ్ళి స్వామివారి ద్వారా దాని ద్వారా ఈ యొక్క ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి గురించి, సంఘ సంస్కరణ గురించి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వికాస్ తరంగిణి ఆరోగ్య కార్యక్రమాలు కూడా వికాస్ తరంగిణి చేస్తుంది. కనుక వికాస్ తరంగిణి డాక్టర్లు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ రామాయ నమః ఓం రామ రామాయ నమః బాగుంటుంది. రామాయ నమః ఓం రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ 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 జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్ర భగవానికి జై చిన్న తీర్థం భగవానికి జై
శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగి ఇంచుమించు 50 సంవత్సరాలు జరుగుతున్నది. ఈ ఆలయము రామాలయంలో గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ ఆలయం నిర్మించబడ్డది. ఇప్పుడు ఇది ధూపదీప పథకం కింద కూడా ఏర్పాటు చేయబడ్డది. ఈ ఆలయానికి ఇక్కడ ఈ శ్రీరామనవమి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కళ్యాణము, మరి వినాయక చవితి, దేవి నవరాత్రులు ఈ రామాలయంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరుగుతాయి. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ
కార్యక్రమంలో భాగంగా ఒక వికాస తరంగిణి అనేటువంటి ఒక గ్రూప్తో రావడం జరిగింది. స్వామివారి యొక్క దీపావళి రోజున, ఇప్పుడు వచ్చేటువంటి దీపావళికి స్వామివారి యొక్క తిరునక్షత్రం అంటే జన్మదినం జరుగుతుంది. స్వామివారికి 70 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి వారు 70వ సంవత్సరాన్ని అత్యంత వైభవపేతంగా మన అందరి భక్తుల మనస్సులో ఉండేటువంటి రామచంద్రుని యొక్క అనుగ్రహంతో స్వామివారు ఇంకా అనేక మంది శిష్యులను సేకరించి అందరినీ కూడా ధర్మ మార్గం నడిచే విధంగా మనందరికీ ఆ స్వామివారి యొక్క మంగళాశాసనాలు ఉండాలని, ఆచార్య యొక్క కృపతో మనం నడిచేటువంటి మార్గం బాగుండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క శిష్యులైనటువంటి వారు శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజీయర్ స్వామివారు సంకల్పించారు. ఆచార్య యొక్క త్రినక్షత్రాన్ని అత్యంత వైభవపేతంగా చేయాలని చెప్పి మనందరికీ కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు. మన మనస్సుకు అధిపతి చంద్రుడు. చంద్రుడు బియ్యానికి అధిపతి, ధాన్యానికి. అలా మన మనస్సులో ఉండేటువంటి సంకల్పాన్ని, మన మనస్సులో ఉండే స్వామివారిని ప్రార్థిస్తూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ చిన్నజీయర స్వామివారు ప్రతి సంవత్సరం కూడా 1000 కలశాలతో ఆ రామచంద్రుడికి అక్కడ ఆశ్రమంలో, శంషాబాద్లో ముచ్చింతలో ఉండేటువంటి ఆశ్రమంలో సహస్ర కలశాభిషేకం చేస్తుంటారు. అటువంటి కలశాభిషేకంలో ఉపయోగించేటువంటి కలశాలన్నీ కూడా ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి అందరి చేత కూడా ఆ కలశాలను ముట్టుకొని ఆ కలశాలలో మన మనస్సులో ఉన్నటువంటి రామచంద్రుని సంకల్పిస్తూ స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి చేతుల మీదుగా బియ్యాన్ని ఆ కలశంలో వేసినట్లయితే ఆ సహస్ర కలశాభిషేకం రోజున మనమందరము కూడా కలిసి చేసేటువంటి పుణ్యం మనకు లభిస్తుందట. అలా ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి, మన ఆచారుడు సుభిక్షంగా ఉండాలని, వారి మార్గంలో మనం నడవాలని సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం పేరు శ్రీరామ హృదయము. హృదయంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి మన అందరినీ కూడా రక్షించాలని, మన అందరికీ మేలు జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందులో భాగంగా ఈ రోజున ఈ గ్రామానికి, వర్ణిలో ఉండేటువంటి గ్రామానికి రావడం జరిగింది. మా అందరి కోసం కూడా మీరు ఎదురు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా రామనామాన్ని స్మరణ చేస్తూ బియ్యాన్ని తీసుకొని ఆ 4 కలశాల్లో వేస్తూ మన ఆచారుడు ఇంకా అనేక త్రినక్షత్రాలు జరుపుకోవాలని స్వామిని ప్రార్థిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అలాగే ఈ గ్రామంలో కూడా వికాస తరంగిణి అనేటువంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే స్వామివారు కూడా ఎప్పుడైనా ఈ గ్రామాలకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వికాస తరంగిణి ఉందో అక్కడ పిలిచినా పిలవకుండా స్వామివారే వస్తుంటారు. అలా పెద్ద స్వాములు మన ఆలయానికి కూడా వస్తే మనందరికీ కూడా బాగుంటుంది. స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం కూడా మనకు లభిస్తుంది. దీనికి ఏం చేయాలి? ఏమీ లేదు. ఒక 10 మంది కలిసి, ఇంకా ఎక్కువైనా పర్లేదు, తక్కువలో ఒక 10 మంది కలిసి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసుకొని దాన్ని వికాస తరంగిణి అనేటువంటి గ్రూపుగా నిర్ణయించుకుంటే వర్ణిలో వికాస తరంగిణి అని ఒక గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ ఏం చేయాలి? మీరు ఎలాగో రోజు పారాయణ చేసుకుంటున్నారు కదా, అలాగే ఇక్కడ పారాయణ చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా విష్ణువాస పారాయణము చేస్తూ వారందరినీ కూడా భగవంతుని యొక్క మార్గం నడిచేటట్టు విధంగా తెలిసిన ఇళ్ళే కాకుండా తెలియని ఇళ్ళల్లో కూడా చెప్పి వారిని కూడా వేరే మతాలకు వెళ్ళకుండా అందరూ కూడా మన ధర్మంలో ఉన్నటువంటి వారు మన ధర్మంలో ఉండేటట్టుగా మనం చేస్తూ ఎవరెవరైతే ఇంకా పల్లెలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న వారందరికీ కూడా వాళ్ళ ఇళ్ళలో కూడా వెళ్ళి ఎప్పుడో ఒక నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తూ అక్కడ పారాయణం చేస్తూ ఉండాలి. అందుతోపాటు ప్రతి పునర్వసు నక్షత్రము తర్వాత వచ్చేటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. మన పిల్లలకు ఆరోగ్యాలు బాగుండాలన్నా, విద్య బాగుండాలన్నా స్వామివారు ఆశ్రమం నుంచి ఒక మందును పంపిస్తుంటారు. స్వర్ణామృతము అనేటువంటిది ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆ మందుని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ వికాసతరిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వారు మనకు అక్కడ ఉన్నటువంటి ఔషధాన్ని మనకు పంపిస్తారు. పిల్లలందరికీ కూడా ఈ ఔషధాన్ని వేసినట్లయితే రోగాలు రాకుండా ఆ రామచంద్రుడు రక్షిస్తూ ఆ మందు ప్రభావం చేత కూడా మన పిల్లలకు మంచి చదువు వచ్చేటువంటి విధంగా ఆ విధంగా ఉంటుంది.
పుష్యమి రోజు నక్షత్రం నాడు మాత్రమే అవి వేయడం జరుగుతుంది. మీరందరూ కూడా కలిసి ఒక 10 మంది కలిసి వికాస్ తరంగిణి ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటే మాకు సమాచారం ఇస్తే దానికి కావాల్సిన వివరాలను కూడా మేము అందజేయడం జరుగుతుంది. మా రామాలయం చైర్మన్ సరళ మేడం గారు వీరిని కలిసినట్లయితే వీరి యొక్క ఆధ్వర్యంలో మనమందరం కూడా కలిసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అందరూ కూడా స్వామిని ప్రార్థిస్తూ ఆ కలశాలను బియ్యాన్ని వేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఆ మందు కూడా నెలకొకసారి వేసేటువంటి మందు పిల్లలకు పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వేసుకోవచ్చు. దానివల్ల వారికి ఆరోగ్యం బాగుంది. విద్య తీసుకుంటున్న వారు కూడా ఆగస్టు 2 ఒక రోజు మళ్ళీ ఆగస్టు 16 నాడు సమాశ్రయాలు ఉన్నాయి. హైదరాబాద్లోని ముచ్చింతల ఆశ్రమం స్వామివారి ఆశ్రమంలో అలాగే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చెప్పండి. అలాంటి రోజు ఆగస్టు 2 నాడు అక్కడ గురు పరీక్ష ఇస్తారు. అలాంటి ఆసక్తి దగ్గర అడిగితే వారి విషయం చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా रामचंद्र भगवान की सीता माता की लक्ष्मण भाई की पवन सुत हनुमान की वीर स्वामी महाराज की समस्त भक्त वृंद की
ఇంతవరకు చేసుకున్నటువంటి మండలాలు ఎడపల్లి తర్వాత శక్కర్ తర్వాత బోధన్ తర్వాత రుద్రూరు, కోటగిరి, పోతంగల్. ఈరోజు ఏమో మళ్ళీ మోస్రా మండలం నుంచి ప్రారంభించుకున్నాం. మోస్రా, చందూరులోనే మళ్ళీ చింతకుంట ప్రఖ్యాతమైనటువంటి రామాలయాన్ని సందర్శించినాం. అక్కడి నుంచి తిమ్మాపూర్కి వచ్చినాం. తిమ్మాపూరులో ఉన్నటువంటి రామాలయాన్ని కూడా సందర్శించినాం. అక్కడి నుంచి వర్ణికి వచ్చాం. వర్ణిలో ఉన్నటువంటి రామాలయాన్ని మంచిగా దర్శించుకొని అక్కడ కూడా చక్కని కార్యక్రమాన్ని నిర్వహించుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రేంజ్లో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. మొత్తం ఇంకో విశేషం ఏంటంటే ప్రత్యేకించి చింతకుంటలో ఉన్నటువంటి ఒక అనాథ శరణాలయానికి కూడా వెళ్ళి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ వృద్ధులతో అందరితో కూడా కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి వృద్ధులందరితో కూడా రామస్మరణ చేయిస్తూ వాళ్ళతో కూడా అక్షంతలు వేయించి వాళ్ళను కూడా ఒక రకమైనటువంటి ఒక మానసికమైనటువంటి స్వస్థతకు చేకూర్చేటువంటి విధంగా వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది. ఈ రకంగా ఇవాళతో రెండో రోజు కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాం. జయ శ్రీమన్నారాయణ. మోస్రా మండల కేంద్రంలోనే గత 70 సంవత్సరాలుగా ఈ ఆలయము నిర్మాణం జరిగింది. దీని ఆల్వాల్ మేస్త్రి గారు, అప్పటి ఆలయ ధర్మకర్తలు బి సాయిరెడ్డి గారు వంశపారంపర్యంగా దీన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ యొక్క ఆలయంలో ఉన్న మూల విరాట్లు శక్కర్న రామాలయం మూల విరాట్లు అన్నీ కూడా రెండు కూడా మీరు చూస్తుంటే ఒకే విధంగా ఉంటాయి. అంటే ఇక్కడ మీ స్వామివారిని గమనిస్తూ ఉంటే ఎప్పుడు చూసినా కానీ స్వామివారు చిరుమందహాసంతో అంటే నవ్వుతూ కనిపిస్తుంటాడు. అంటే మనము చాలా కోపంతో ఎంత బాధలో మనము ఏదైనా ఇబ్బందితో వస్తే కూడా స్వామివారి కూడా కానీ ఆ స్వామివారి ముఖం చూస్తూ ఉంటే మనకు ఆ బాధలన్నీ తొలగిపోయి సంతోషంగా ఇంటికి వెళ్ళి కానీ మన వ్యాపారాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య తొలగిపోయే విధంగా స్వామివారి చిరుమందహాసంతో ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రం గత 70 సంవత్సరాలుగా ఈ యొక్క మోసరా గ్రామంలో వంశపారంపర్యంగా సాయిరెడ్డి గారు వారి యొక్క మనమల్ని ఇప్పటివరకు ఆ కార్యక్రమాన్ని ధర్మకర్తలు చేస్తున్నారు. అదేవిధంగా వంశపారంపర్యంగా మా తాతగారు కానీ మా మేనమామ గారు కానీ అనువంశిక ధర్మకర్తలతో పాటుగా అనువంశిక అర్చకులుగా కూడా ఈ ఆలయాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ విశేషంగా స్వామివారి దగ్గర మన ప్రతి శనివారం మంగళవారం కూడా చుట్టుపక్కల ఉండే గ్రామాలు కానీ అనేక మంది నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అంటే ఒక రాజకీయ రంగమే కాకుండా విద్య కానీ మీరు అమెరికా పోతే స్టాంపింగ్ కూడా ఒక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ స్టాంపింగ్ సమస్యలు కానీ అదేవిధంగా వ్యాపారాలు, వివాహాలు, సంతానానికి ఇక్కడ శనివారం మంగళవారం ఈ దేవాలయ ప్రత్యేక పూజలు గణపతి దగ్గర కానివ్వచ్చు, స్వామివారి దగ్గర పూజ చేసుకుంటే తప్పకుండా ఆ కార్యక్రమం 90% అన్ని పనులు నెరవేరి మళ్ళీ వాళ్ళే వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని పోతుంటారు. ఎందుకొరకు ఇట్లా మేము చాలా దేవాలయ పోతే కొన్నిట్లో కొందరు దగ్గరకు పోతే పని కాదు అంటే ఇక్కడ నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు అంటే ఎంత పని ఉన్నా ఎంత ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా పంతులు గారు ప్రతిరోజు కూడా మాకు పొద్దున గృహప్రవేశం ఉన్నా కానీ 3 గంటలకు లేచి మేము దీపారాధన నైవేద్యం చేసి బయట పూజలకు వెళ్తాం. మళ్ళీ స్వామివారికి నైవేద్యం అయిన తర్వాత వేరే పని చేసుకుంటాం. మాకు బయట ఎంత కార్యక్రమాలు ఉన్నా కానీ స్వామివారికి నిత్యము పూజ జరుగుతుంది. కాబట్టి ఆ స్వామివారి పూజా అత్యంత శక్తివంతమైన రామచంద్ర స్వామివారిగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి స్వామివారిగా మన దర్శనం ఇస్తున్నారు. అటువంటి దేవాలయాన్ని దర్శించడం మీ అందరూ కూడా స్వామివారి దగ్గర రామాను చిన్నజీయర స్వామివారి యొక్క 70వ తిరునక్ష సందర్భంగా మీ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకున్నారు. ఆ యొక్క జిఆర్ స్వామి వారి మంగళాశాసనం అందరిపైన కలగాని చేసి చేయమన్నారు.